ప్రెస్ ఎదురుకుండా కూర్చున్నాను ఇక్కడ అందరూ కంగారు పెడతాను. ఇదే ఓకే ఓకే ఎవరు మాట్లాడారు? ఎవరిని? ఓకే లేదు, నన్ను ఎవరో పంపారు ఇక్కడ చూడలేదు కానీ పంపించండి. మీరే పంపారు. అవునండి. సరే వచ్చేయండి, మీరు బయలుదేరిపోండి. ఓకే. నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని గమనిస్తే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతూ ఉన్నామా, లేకపోతే ఒక హిట్లర్ పరిపాలనలో జీవిస్తూ ఉన్నామా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచి కూడా అదే పనిగా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని అణచివేయాలి, అంతమందించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పూర్తిగా పరిపాలనని గాలి కొదిలేసి పోలీస్ వ్యవస్థని వారి తొత్తులుగా, వారి కనుసైగలతో వారి కాళ్ళ కింద పెట్టుకుని వాళ్ళు ఏది ఆదేశిస్తే అది జరిగేటట్టుగా, ఎవరైనా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పులని వేలెత్తి చూపిస్తే వారిని కేసులు పెట్టి జైలు చుట్టూ తిప్పించాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించాలి, కోర్టులకు పంపించాలి. అది కూడా దానికి కూడా లొంగకపోతే వారి ఇళ్ల మీదకి దాడులు చేసి భయభ్రాంతులకి గురి చేసి అవసరమైతే కార్లకి ఇళ్ళకి కూడా నిప్పంటించి వారిని అంతమందించాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. సహజంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర అంతా కూడా ఎంతసేపు ఉన్నా కూడా అబద్ధాలు చెప్పి బ్రతికేయడమే పనిగా పెట్టుకున్నాడు ఆయన. మరి అందుగురించే ఆఖరికి టీటీడీని కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనాన్ని, దానికి ఉన్నటువంటి వైభవాన్ని కూడా మసగబార్చాలి వారి రాజకీయ స్వప్రయోజనం కోసం అనేటువంటి ఆలోచనతో ఆఖరికి టీటీడీ లడ్డూని కూడా రాజకీయాల కోసం ఉపయోగించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి నిజాలు బయటకు వచ్చినాయో, ప్రముఖమైనటువంటి ల్యాబ్స్ సిబిఐ సమక్షంలోనే ఎన్డీడీబీ కావచ్చు, ఎన్డీఆర్ఐ కావచ్చు, వారిచ్చినటువంటి పరిశోధనలో, వారిచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్లో ఎక్కడా కూడా జంతువు కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ ఏది ఇందులో లేదు అనేటువంటి ఒక రిపోర్ట్ వచ్చిందో, ఆ నిజాలు బయటకి మాట్లాడేసరికే ఒక నియంతలాగా హింసకి పాల్పడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం నిజాలు బయటపడి అనేటువంటి దాంతో
చంద్రబాబు నాయుడు గారి యొక్క అహం దెబ్బతిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులకి ఉసుగలిపి పోలీసుల్ని ప్రేక్షక పాత్ర వహించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నిన్నటి రోజు విడుదల రజనీ గారి మీద కావచ్చు, బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి కావచ్చు, ముఖ్యంగా అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి కావచ్చు. అంబటి రాంబాబు గారు కేవలం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కానీ శ్రీవారి లడ్డూ మీద చేసినటువంటి దుష్ప్రచారాన్ని ప్రాయశ్చిత్తం ఉండాలి, వీరు చేసినటువంటి తప్పుల కారణంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహిస్తే ఎటు తావిస్తుందో అనేటువంటి ఉద్దేశంతో కేవలం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తూ ఉండగా కారుకి అడ్డబడి ఆయన మీద దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఉపయోగించినటువంటి భాషని కూడా మనందరం కూడా గమనించాం. నోటితో చెప్పుకోలేనటువంటి భాష, మీడియాలో ప్రస్తావించలేనటువంటి భాషని ఉపయోగించి ఆయన మీద కర్రలతో కత్తులతో దాడులు చేస్తే కేవలం అందులో డిఫెన్స్ చేసుకున్నటువంటి దానికి కూడా ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అన్ని వస్తువుల్ని కూడా దగ్నం చేసి వాటిని పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా భౌతికంగా దాడి చేయడం కావచ్చు. కేవలం అంబటి రాంబాబు గారిని అంతమందించాలి, ఆయనని చంపేయాలి అనేటువంటి కుట్ర ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇద్దరు కలిసి దగ్గరుండి డైరెక్షన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలని కూడా వెంటబెట్టి పంపించి ఈ రకమైనటువంటి కుట్రకి పాల్పడ్డారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలు కావట్లేదు. రాజ్యాంగాన్ని అటకెక్కించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఒక పక్కన తాడిపత్రిలో పెద్దారెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తారు, నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తారు, మరో పక్కన హిందూపూర్లో వేణురెడ్డి గారి కార్యాలయం మీద దాడి చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ కోకొల్లలుగా చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు పరుస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ పోలీస్ వ్యవస్థకు కానీ ఏ ఒక్కరూ కూడా ఇందులో అతీతులు కాదు. రేపు రానున్నటువంటి రోజుల్లో దీనికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రాష్ట్రంలో మీకు ఇల్లు లేవా, మీ కుటుంబాలు లేవా, మీరు చేసేటటువంటి తప్పులు మర్చిపోతారని అనుకుంటున్నారా? మా వరకు అవసరం లేదు. మీకు ఓట్లు వేసి మీకు గెలిపించి అధికారాన్ని ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టినటువంటి ప్రజలే మీ ఇళ్ల మీద దాడులు చేస్తారు. మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ దేశంలో ఏం జరిగిందో మీరు అందరూ గమనించలేదా? ప్రజల్లో ఒక్కసారి ఆగ్రహం అనేటువంటిది తెంచుకొస్తే
మీ పోలీస్ వ్యవస్థలు కాదు, మీరు ఆర్మీలు తీసుకొచ్చి ఇక్కడ మా మీద మీ జులుం ప్రదర్శించినా కూడా మీ వల్ల కాదు. ఒక్కసారి ప్రజల యొక్క ఆగ్రహ ఆవేశాలు తెంచుకుంటే కనుక అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు ఉన్నా కూడా కాపులని ఓట్ల కోసం ఉపయోగించుకుంటాడు. ఎన్నికలకు ముందు అంత కాదు ఇంత కాదని చెప్తాడు. కాపు ఓట్లను దండుకుని మా సామాజిక వర్గం యొక్క ఓట్లతోనే అధికారంలోకి వస్తాడు. కాపు నాయకుల్ని ఏ రకంగా తొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగానే వంగవీటి మోహనరంగా గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో పేదవారి యొక్క ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయనని నడి రోడ్డు మీద నరికేసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందారు. ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చండి అని చెప్పి అడిగిన పాపానికి ఆయన ఇంటి మీదకి వేలాది మంది పోలీసుల్ని పంపించి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టరాని బూతులు తిట్టి ఈడ్చుకుని వెళ్ళి ఆయనను ఏ రకంగా తొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేశారో కూడా మనందరం చూసాం. ఈవేళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పులని అంబటి రాంబాబు గారు ఉదయం లెగిస్తే వాటన్నిటి మీద కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం మీద, వారు చేసేటటువంటి తప్పుల మీద ప్రతిరోజు కూడా ఆయన మాట్లాడేటటువంటి చేసేటటువంటి పోరాటాలని చూసి ఓర్చుకోలేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇద్దరు కలిసే ఒక డైరెక్షన్ ఇచ్చి ఇంటి మీదకి దాడికి పంపించి ఈ రకమైనటువంటి కుట్రకి దారి తీశారు. అంబటి రాంబాబు గారిని అంతమందించాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఏమాత్రం కూడా సహించదగింది కాదు. ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ కుట్రలో పాలు పంచుకున్నారో, డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ సీన్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో, అక్కడ ఎవరెవరైతే ఆ క్రైమ్లో పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరి మీద కూడా ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి మీద చేసినటువంటి హత్యా యత్నానికి కేసులు కట్టాలి. వెంటనే వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవాలి. వేళ పోలీస్ వ్యవస్థ ఎటెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి. వారి సమక్షంలోనే వారే దగ్గరుండి వాళ్ళు కళ్ళప్పగించుకుని చూస్తూ ఉంటారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగితే కళ్ళు అప్పగించుకుని చూస్తూ ఉంటారు. వాళ్ళే దగ్గరుండి చేయిస్తూ ఉంటారు. అరే ఎక్కడికి వెళ్తున్నాం మనం? అసలు ఏదైనా అడవిలో బ్రతుకుతూ ఉన్నామా? ఒక ఆటవిక పాలన ఈవేళ ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. పోలీసులకి జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టేటటువంటి పన్నుల నుంచా, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఏమైనా జీతాలు ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా జీతాలు ఇస్తున్నాడా? ఆయనకి తెల్లారు లెగిస్తే సలాములు కొట్టి ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళ మీద వెంటనే కేసులు కడతారు. శ్రీకాకుళం నుంచి తీసుకెళ్ళి కడపలో, చిత్తూరులో, ఒంగోలులో, నెల్లూరులో ఎక్కడ పడితే అక్కడ కేసులు కట్టి చిన్న చిన్న వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతారు. మీరు కాకి చొక్కా వేసుకున్నది చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలకడానికో, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి దగ్గరుండి కర్రలిచ్చి కత్తులిచ్చి మీరు దాడులు చేయండి, మీరు ఏం చేసినా పర్లేదు, మేము మిమ్మల్ని కాసుకోవడానికి, మిమ్మల్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడానికి మేము ఉన్నాం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. అయ్యా డీజీపీ గారు, మీరు ఓ బాధ్యత గల స్థానంలో ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా స్పందించండి. మీకు
మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఫోన్లు చేస్తే ఎత్తరు. ఆఖరికి గుంటూరు జిల్లా ఎస్పీ ఇంటి దగ్గరికి ఓ మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి సుచరిత గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు కలిసి మీకొచ్చి గ్రీవెన్స్ ఇచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలను మీకు వివరించి అంబటి రాంబాబు గారి కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పని అడగడానికి వెళ్తే మీ గేట్లు ఓపెన్ చేయరు, రోడ్ల మీదే ఉంచుతారు, ఫోన్లు ఎత్తరు. అంటే అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయని అనుకుంటున్నారా? మీకు జీతాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారా? మీరు ఎటు వెళ్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. వేళ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో శాశ్వతంగా ఉంటాడని మీరు అనుకుంటా ఉన్నారా? రేపు తిరిగి మళ్ళీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాల కారణంగా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు? ఆ రోజు మీ ఉద్యోగాలు, మీ పోలీస్ చొక్కాలు తీసేసి రోడ్ల మీద నుంచుంటారా మీరు? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చేసే ప్రతి తప్పు కూడా కౌంట్ అవుతా ఉంది. 1, 2, 3, 4 మీ 100 తప్పులు పూర్తయినాయి. ఇంకా ఇష్టానుసారంగా మీరు కేసులు పెట్టి మీ సమక్షంలోనే అవతల వాళ్ళేమో దాడులు చేస్తే పట్టించుకోకుండా మీరు చేసేటటువంటి పనులు ఖచ్చితంగా కౌంట్ అవుతా ఉన్నాయి. అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్కి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు తీసుకెళ్ళడం కాదు, మేమే జైలు బారోల మాదిరిగా పోలీస్ స్టేషన్ బారోలు చేస్తాం. మీ చేతగానితనం, మీ యొక్క ఏదైతే చేతులెత్తేసి మీరు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలే మీ మీద తిరుగుబాటు చేస్తారు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతూ, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కానీ కేంద్రాన్ని కానీ కోర్టుల్ని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని తక్షణమే విధించాలి, తక్షణమే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. తప్పులు చేసి దుష్ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ లడ్డూ యొక్క అంశంలో వైఫల్యం పొందినటువంటి కారణంగానే, విఫలమైనటువంటి కారణంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారో దానికి ఆయన అర్హుడు కాదు. తక్షణమే మీరు మీ పదవికి రాజీనామా చేయండి. అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిలో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారో ప్రతి ఒక్కరి మీద కూడా హత్యాయత్నం కేసులు పెట్టాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు సోదరుడికి కూడా పిలిపిస్తూ ఉన్నాం. మీరు నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో గమనించండి. కాపు నాయకులని అనగదొక్కాలనేటువంటి ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనల్ని గమనించండి అని చెప్పి కోరుతూ, అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ పాత్రికా సోదరులందరి నుంచి